హాయ్ ఫ్రెండ్స్, ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. ఎందరో గురువులను ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి గురువులు అతి సాధారణ మానవులుగా మన చుట్టూ ఎలా జీవిస్తున్నారో, వారి వారి జీవితంలో అనుభవాల ద్వారా వాటిని ధ్యానం ద్వారా ఎటువంటి ఆత్మానుభూతులుగా మార్చుకుంటున్నారో, ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం ద్వారా అన్నింటి ద్వారా తెలుసుకోవచ్చు అని ఆయన చేసి చూపించి మనందరికీ కూడా అందించి ఆచరింపచేసినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, గత కొన్ని ఎపిసోడ్స్ గా మనం మిర్దాత్ గ్రంథం గురించి చెప్తున్నాము. ఇది ఒక మహా సద్గ్రంథం, మామూలు సద్గ్రంథం కాదు. PSSM లో ప్రవేశపెట్టబడినటువంటి ప్రతి గ్రంథంలోనూ పత్రి సార్ A to Z ఆశాంతం కనిపిస్తారు. ఎందుకంటే ఎంతమంది మాస్టర్స్ ఎన్ని విధాలుగా జీవించారో ఈ భూమి మీద తెలియదు. సత్యాన్ని, ధర్మాన్ని ఆచరింపజేశారు. సత్యాన్ని పలికారో, ముక్కుసూటిగా ధర్మాన్ని ఆచరింపజేశారో, వారి జీవితాన్ని వారు సమర్థవంతంగా పరిపూర్ణం చేసుకున్నారో మనకు తెలియదు ఫ్రెండ్స్. కానీ ఒకే ఒక్క పత్రి సార్ని చూస్తే మాత్రం ఆ అందరి మాస్టర్స్ ని కూడా కలిపి ఒక రూపంలోకి తీసుకొస్తే అదే అందరూ ఆయన అని చెప్పేసి మనకి అర్థమవుతుంది ఫ్రెండ్స్. అందుకే ఏ గ్రంథాన్ని చదివినా కానీ, దేనిని చూసినా కానీ దానిలో మొట్టమొదటి నుండి చిట్ట చివరి వరకు మనకి కనిపించేది, వినిపించేది పత్రి సారే ఫ్రెండ్స్. అదే విధంగా మెర్దాదులో కూడా దీనిని అనువాదం చేసినటువంటి మేడం కూడా ధ్రువపరచడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా గ్రంథంలోకి వెళ్దాము. గత కొన్ని ఎపిసోడ్స్ గా మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఈ ఎపిసోడ్ లో చాప్టర్ లో గత ఎపిసోడ్ లో మనం మెర్దాద్ తనకి ఈ గ్రంథం ఎలా అందించారు అనేది షమాదం ఆ గ్రంథాన్ని అందుకోవటానికి వచ్చిన ఆయనకి వివరించి చెప్పడం జరుగుతుంది. నేను చెప్పాను, పశ్చాత్తాపం అంటే తప్పులు చేసినప్పుడు చేస్తాం, కానీ అవి మనం ఏం చేసామో అర్థమైన తర్వాత మనలో కలిగే దుఃఖం, తరువాత కలిగే దుఃఖం పేరే పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం అనేది కలిగినప్పుడు షమాదం ఏ రకంగా మాట్లాడాడు, ఏ విధంగా కన్నీరు మున్నీరయ్యాడు అనేది మనం ఇందులో తెలుసుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్. కరిగిపోయిన అహంకారం వెనుక ఆత్మజ్ఞానం వికసిస్తే దానితో ఆ గురువుని దర్శించినప్పుడు ఆయనలో చెలరేగినటువంటి భావ ప్రకంపనలు ఏ రకంగా ఉన్నాయో మనం గత ఎపిసోడ్ నుండి తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం అదే చాప్టర్ లో. ఈయన మిర్దాద్, నేను ఇద్దరం యోధులం, అతడు ఒక సైనిక దళం, నేను ఒంటరిని. సహచరుల సహాయం లభిస్తే అతడిని నేను జయించేవాడిని, కానీ వారు అతడితో కలిసి నాకు ఎదురుగా పోరాడారు. విశ్వాసఘాతకులు. మిర్దాద్, నాపై పగ తీర్చుకున్నావు, ఈయన చెప్తున్నారు. చెప్పి వెక్కి వెక్కి ఏడ్చి, అంటే ఆ క్షణంలో అతనికి అనిపించిందని ఇప్పుడు అతను ఎక్స్ప్రెస్ చేసేస్తున్నాడు. వెక్కి వెక్కి ఏడ్చి మరొక్కసారి వంగి భూమిని 3 సార్లు ముద్దు పెట్టుకుని చెప్పాడంట ఆయన. ఇంకొకసారి వెక్కి వెక్కి ఏడ్చాడు. అంటే అతనిలో అహంకారం తాలూకు నేను తప్పు చేశాను అన్న భావన అంతగా ఆయన్ని భారం చేసేసింది. దాన్ని అంతటిని ఆయన్ని దించేసుకుంటున్నారనమాట. ఆ ఏడ్చిన తర్వాత వంగి భూమిని 3 సార్లు ముద్దు పెట్టుకుని అన్నారు, ఇలా చెప్పారు. మిర్దాద్, నా విజేత. ఎంత గర్వంగా చెప్పుకుంటున్నారు ఆయన. నా ప్రభువు, నా ఆశ, నా దీక్ష, నా బహుమతి. షమాదం, పగని మన్నించు, ఇవన్నీ ఆయన కదా. మరి శరీరం నుండి విడిపోయిన పాము తలలో విషం ఉంటుంది. అదృష్టవశాత్తు అది కరవలేదు. షమాదంకి ఇప్పుడు కోరలు లేవు, విషం లేదు. నీ ప్రేమతో అతడిని ఆదుకుంటే నీ నోటిలా అతడి నోరు కూడా తేనెలూరే రోజుని చూడగలదు. ఎటు నుండి ఎటు మారిపోతుందో చూడండి ఫ్రెండ్స్. అహంకారంతో ఆత్మజ్ఞానం వైపు తిరిగితే క్రమేపీ ఎలా మారుతుందో చూడండి. మన నోటి నుండి అవి కూరలుంటే ఏమవుతుంది, విషం కక్కుతాం ఎవరమైనా కానీ, అది అహంకారంతో ఉన్నప్పుడు. కానీ ఆత్మజ్ఞానం వైపు తిరిగితే
నీ ప్రేమతో క్షమాదంని అనట్లేదు ఇక్కడ, మళ్ళీ ఐడెంటిఫై అతడిని ఆదుకుంటే నీ నోటిలా అతడి నోరు కూడా తేనెలూరే రోజుని చూడగలదు అని చెప్తున్నాడు. దానికి నువ్వు మాట ఇచ్చావు అని చెప్పేసి. ఒకసారి నేను ఒక విజన్ చూశాను ఫ్రెండ్స్. ఈ భూమి మీద కొంతమంది మాస్టర్స్ కావచ్చు, కొన్ని రకాల వృక్షాలు రూపంలో వాళ్ళు భూమి మీదకి వచ్చారు. ఆ వృక్షాలు ఏంటంటే విష వృక్షాలు. వాటి సంతతిని అవి విపరీతంగా పెంచేస్తాయి అన్నమాట, కలుపు మొక్కల్లాగా. పెంచేసిన తర్వాత అవి ఏం చేస్తాయి, వాటిని పెంచుకుంటా వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా విషం నిండిపోతుంది కదా. కానీ పత్రిజీ వాటిని రిక్వెస్ట్ చేశారు. ఎలా అంటే, మీరు మీ నుండి కూడా అమృతం, విషాన్ని ఇంతగా స్ప్రెడ్ చేస్తున్నారు, స్ప్రెడ్ చేసే శక్తి ఇంతగా ఉంది మీకు, కాబట్టి మీరే విష వృక్షాలుగా నుండి అమృతాన్ని పంచే వృక్షాలుగా మారితే అప్పుడు అందరికీ కూడా మేలు జరుగుతుంది అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆ మాస్టర్స్ ఏం చెప్పారంటే, మేము ఉన్న డైమెన్షన్ నుండి నెక్స్ట్ డైమెన్షన్ కి వెళ్ళడానికి మీరు మాకు సహకరిస్తాను అని మాట ఇస్తేనే మేము ఇలా చేంజ్ అవటానికి ఒప్పుకుంటాము అని పత్రి సార్ ఒప్పుకున్నారు అక్కడ. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఈ విష వృక్షాలు అమృత వృక్షాలుగా మారే వరకు కూడా, ఈ మాస్టర్స్ చేంజ్ అయ్యే వరకు కూడా వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా కానీ వాటిని సహించాల్సిన అవసరం ఉంది అక్కడ, అగత్యం ఉంది కాబట్టే పత్రి సార్ ఎవరినైనా సరే అంతగా సహిస్తారు. ఎందుకని అంటే అది ఆయన చేసుకున్న ఒప్పందం. ఇవి మారాలి అంటే వాటిని భరించాలి. ఎందుకంటే మనం ఒక మాట, మనకు ఒక బాధ కానీ ఏదైనా ఒకళ్ళ మీద ఒకటి కానీ అనిపించినప్పుడు ఒకళ్ళతో ఎవరితో అంటే వాళ్ళతో మనం దాన్ని చెప్పాము అంటే అది వాళ్ళ దానిని కూడా కలుపుకుని మన దానికి రివర్స్ అవుతుంది, మన మీదకి తిరిగి అంత బలాన్ని పెట్టుకుని మన మీదకి వస్తుంది అనమాట. అలా కాకుండా మనం చెప్పింది అక్కడికక్కడితోనే ఆగిపోవాలి, తిరిగి అది అక్కడి నుండి ప్రసారం అవ్వకూడదు అంటే దానిని మనం సహించాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే పత్రిజీ ఎప్పుడూ కూడా పిరమిడ్ మాస్టర్స్ కు ఒక సందేశాన్ని ఇస్తారు, సహనం శరణం గచ్చామి అని చెప్పేసి. అలా ఆయన దాన్ని సహించి ఆ వృక్షాలని నెక్స్ట్ డైమెన్షన్ పంపించడానికి కాను అమృత వృక్షాలుగా మారే వరకు కూడా అవి చేసే అగత్యాల అన్నిటినీ కూడా ఆగడాలు అన్నిటినీ కూడా భరించటం, సహించటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అలా అన్నమాట ఏం చెప్పారు. క్షమాదంకి ఇప్పుడు పొరలు లేవు, విషం లేదు. నీ ప్రేమతో అతడిని ఆదుకుంటే నీ నోటిలా అతని నోరు కూడా తేనెలూరే రోజుని చూడగలదు. నీ ప్రేమతో అతడిని ఆదుకుంటే, ప్రేమ అంటే లవ్ సెక్స్ కాదు ఫ్రెండ్స్, ఆడమగ మధ్య ఉండేది కాదు. ప్రేమ అంటే అసలైన అర్థం ఎంతో లోతు ఫ్రెండ్స్, దాన్ని తెలుసుకోవటం అనేది. అందుకే పత్రి సార్ ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఈ ప్రపంచంలో ప్రేమ లేదు అని చెప్పేసి. అవసరాలు ఉన్నాయి, ప్రేమ లేదు అని చెప్పేవాళ్ళు. ప్రేమ అన్న పదం చాలా లోతైనది ఫ్రెండ్స్. దానికి నువ్వు మాట ఇచ్చావు. మాట ఇవ్వటం ఎలా ఇస్తారు ఫ్రెండ్స్ మాట. అతడిని మొదటి చెరసాల నుండి ఈ రోజు విముక్తుడిని చేశావు. రెండవ చెరసాలలో అతడు ఎక్కువ కాలం ఉండకుండా చూడు అన్నారు. ఇది మొదటిసారి చెప్పారు ఆయన గ్రంథాన్ని తీసుకోవడానికి వచ్చిన ఆయన ముందు. చెరసాల గురించి నా మదిలో ఉదయించిన ప్రశ్నని చదివినట్లుగా నిట్టూరుస్తూ మెత్తని కంఠంతో సమాధానం ఇచ్చారు. మారిన ఆ గొంతు వేరే వ్యక్తిది అన్నట్లుగా. అంటే అప్పటిదాకా తను ఏదైతే దుఃఖంతో తప్పు చేశాను అన్న అపరాధ భావంతో ఉన్నాడో దాన్ని అంతటినీ కూడా దుఃఖపట్టడం ద్వారా దించేసుకున్నారు ఆయన. దించేసుకోగానే అక్కడ ఆయన గొంతు మారిపోయింది, సాఫ్ట్నెస్ వచ్చేసింది. అప్పటిదాకా కరుకుదనం ఉన్న గొంతులో సాఫ్ట్నెస్ వచ్చేసింది అనమాట. చెరసాల గురించి నా మదిలో ఉదయించిన ప్రశ్నని చదివినట్లుగా నిట్టూరుస్తూ మెత్తని కంఠంతో సమాధానం ఇచ్చాడు. మారిన ఆ గొంతు వేరే వ్యక్తిది అన్నట్లుగా ఉంది. 7గురికి తరచుగా బోధించే ఈ గుహలోకి ఆ రోజు మమ్మల్ని అందరినీ రమ్మన్నాడు. అంటే ఇప్పుడు ఈ గ్రంథాన్ని స్వీకరించడానికి వచ్చిన అతను ఏ గుహ ముందైతే పడిపోయాడో ఆ గుహ ఇది వరకు వీళ్ళు ఉపయోగించుకున్న గుహ అన్నమాట. మిర్దాద్ ఉపయోగించిన గుహ. సమావేశాలు జరిగినప్పుడు అక్కడ చేసుకునే వాళ్ళంట వాళ్ళు. 7గురికి తరచుగా బోధించే ఈ గుహలోకి ఆ రోజు మమ్మల్ని అందరినీ రమ్మన్నాడు.
సూర్యాస్తమయం కాబోతోంది. పడమర గాలి తెచ్చిన మంచుతో అంతా నిండిపోయి సముద్రం వరకు ఆధ్యాత్మిక బట్ట కప్పినట్లుగా దృష్టి మారిపోతే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది పర్వతం నడుమ వరకు వచ్చి సముద్ర తీరంలా అనిపించింది. పడమర దిక్కులో నల్లని మేఘాలు సూర్యుడిని కప్పివేశాయి. ఆవేశానికి కళ్ళం వేస్తూ మాస్టర్ ముందుకు వచ్చి ఒకరి తర్వాత ఒకరిని 7గురిని కౌగిలించుకున్నారు. చివరి వ్యక్తిని కౌగిలించుకుంటూ ఆయన చెప్పారు, చాలా కాలం పర్వతం పైన ఉన్నారు. ఈ రోజు మీరు క్రిందకి దిగి పైకి ఎక్కితే తప్ప, లోయని శిఖరాన్ని కలిపితే తప్ప ఎత్తులు మీ కళ్ళు తిరిగేలాగా, లోతులు మీ కళ్ళు కనిపించకుండా ఉండేలా చేస్తాయి. ఇది చాలా లోతైంది ఫ్రెండ్స్. పత్రి సార్తో నేను ఒకసారి ఒక మాట అన్నాను. ఏమనంటే 2 months నన్ను ఆయన ఇంట్లో నుండి బయటికి రావద్దని చెప్పేశారు. నేను ఆయన వచ్చినప్పుడు, నేను వచ్చినా కానీ, ఎవరు వచ్చినా కానీ, ఊళ్ళోకి ఏం జరుగుతున్నా కానీ, నేను వచ్చినా కానీ, ఆఖరికి నేను వచ్చినా కానీ మీరు ఇంట్లో నుండి బయటికి రావడానికి వీలు లేదు అన్నారు. అలాగే నేను ఇంట్లో ఉండిపోయాను. తర్వాత మళ్ళీ సార్ వచ్చినప్పుడు నేను ఫోన్ చేస్తే సార్ అడిగారు కదా, ఏం చేస్తున్నారు మేడం అని అడిగారు. అడిగితే నేను బుక్స్ చదువుకుంటున్నాను సార్, ఒక్కొక్క బుక్ చదువుతున్నాను. ఒక బుక్ చదివిన తర్వాత ఇది ప్రతి పుస్తకం ఇది ఒక ఎత్తు, మళ్ళీ ఇంకొకటి చదివిన తర్వాత అది మరొక ఎత్తు అని అనిపించింది సార్ నాకు అని అంటే, సార్ అన్నారు కదా, కరెక్ట్ మేడం, ఒక ఎత్తు ఎక్కిన తర్వాత అక్కడే ఉండిపోకూడదు, తిరిగి మనం కిందకి దిగాలి, తిరిగి మళ్ళీ ఇంకొక ఎత్తుని ఎక్కాలి అని చెప్పారు. అప్పుడు నాకు అర్థం కాలేదు కానీ ఫ్రెండ్స్, రాను రాను నాకు అర్థమైంది. అంటే మనం ఏదైతే ఆ పీక్ స్టేజ్ లో తెలుసుకున్నామో అక్కడే ఉండిపోకూడదు, ఇంకా తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. ఎందుకంటే ఇది అనంతం కాబట్టి అక్కడ నుండి మనం ఆ స్టేజ్ నుండి, ఆ స్థితి నుండి మనం దిగొచ్చేది అది నార్మల్ స్టేజ్ కి. అదే ఈయన చెప్తున్నారు, ఈ రోజు మీరు క్రిందకి దిగి పైకి వచ్చిన అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి మనం వచ్చేసేయాలి. వచ్చిన తర్వాత మళ్ళీ పీక్ పాయింట్ కి మళ్ళీ ఎక్కటం మొదలు పెట్టాలన్నమాట. ఇది కొత్త అనుభవం అవుతుంది. ఇదే గాని మనం చెయ్యకపోతే ఏమవుతుందంటే, ఈయన ఏం చెప్తున్నారు, మీరు క్రిందకి దిగి అంటే స్టార్టింగ్ పాయింట్ కి వచ్చి మళ్ళీ పైకి ఎక్కితే తప్ప, అంటే పీక్ పాయింట్ కి ఎక్కితే తప్ప, లోయని శిఖరాన్ని కలిపితే తప్ప, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ని కలిపితే తప్ప ఎత్తులు మీ కళ్ళు తిరిగేలా, కొంతమందికి హైట్ కి వెళ్తే కిందకు చూస్తే కళ్ళు తిరుగుతాయి ఫ్రెండ్స్. ఎందుకని అంటే వాళ్ళు కలపలేదు, స్టార్టింగ్ పాయింట్ నుండి వాళ్ళు తీసుకురాలేదు, కలపలేదు, డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోయారు. అది కళ్ళు తిరుగుతాయి. అక్కడ ఏం చేయాలో తెలియక చాలా మంది ఎంతో ఎదిగిన తర్వాత కూడా తిరిగి పడిపోవడానికి కారణం ఇదే ఫ్రెండ్స్. వాళ్ళు కలపలేదు, లోయని శిఖరాన్ని కలపలేదు, అంటే స్టార్టింగ్ పాయింట్ ని వాళ్ళతో పాటు తీసుకురాలేదు, కలపలేదు. కాబట్టి ఇది ఎక్స్పీరియన్స్ మీదే అర్థమవుతుంది ఫ్రెండ్స్. చెప్తే గాని చదివితే గాని అర్థమయ్యేది కాదు ఇది. ఎత్తులు మీ కళ్ళు తిరిగేలా, లోతులు మీ కళ్ళు కనిపించకుండా ఉండేలా చేస్తాయి. అంటే పైనుండి చూస్తే కళ్ళు తిరిగి లోతులో ఏముందనేది మనకు కనపడదు ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుతాం, మనం పడిపోతాం. అలా ఉండకుండా ఉండాలి అంటే లోయని శిఖరాన్ని కలపాలి. అలా జరగాలి అంటే మనం మళ్ళీ పైకి ఎక్కిన తర్వాత తిరిగి కిందకి దిగాలి, మళ్ళీ ఎక్కాలన్నమాట. ఇది కరెక్ట్ ప్రాసెస్ ఫ్రెండ్స్. తరువాత నా వైపు తిరిగి ప్రేమగా చాలాసేపు నా కళ్ళల్లోకి చూసి చెప్పారు, షమాదా, నీ సమయం ఇంకా రాలేదు. నా రాక కోసం ఎదురు చూస్తూ శిఖరం మీద ఉండు. నా కోసం ఎదురు చూస్తూ దైవపీఠం క్రింద ఇనప పెట్టెలో భద్రపరచబడిన నా గ్రంథాన్ని సంరక్షించు. ఇప్పుడు పత్రి సార్ ఒక మాట చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్, ఎన్ని కోట్ల మంది ధ్యానంలోకి వచ్చినా గానీ నాతో పాటు చివరికంటూ రాగలిగిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే అని చెప్పేవాళ్ళు. అయితే ఇక్కడ తనతో పాటు వచ్చిన వాళ్ళని తనతో పాటు తీసుకువెళ్తూ మిగతా వాళ్ళని కూడా ఆయన ఎప్పుడు వదిలిపెట్టరు. మేము ఇక్కడ ఉంటాము, ఇక్కడ మాకు బాగుంది, మేము ఇక్కడ ఉంటాము, ఇక్కడ చేస్తాం, కొంతకాలం ఇక్కడ ఉంటామంటే అక్కడ వాళ్ళకి తగిన పని అప్పు చెప్పి ఆయన ముందుకు నడుస్తారనమాట. ఎవరిని కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు ఫ్రెండ్స్. అలా ఆయన సమాధంని తనతో పాటు తీసుకెళ్లకుండా అక్కడ అట్టి పెట్టేసి ఆయన చెప్తున్నారు, నీ సమయం ఇంకా రాలేదు, నా రాక కోసం, అంటే ఆయన మళ్ళీ వస్తారు, అప్పటిదాకా నువ్వు ఎదురు చూస్తూ ఈ శిఖరం మీద ఉండు. నా కోసం ఎదురు చూస్తూ దైవపీఠం క్రింద ఇనప పెట్టెలో భద్రపరచబడిన నా గ్రంథాన్ని సంరక్షించు.
అది ఎప్పుడు రాశారో ఎప్పుడు భద్రపరిచారో ఈయనకేమీ తెలియదండి. ఈయన చెప్తున్నారు, అప్పుడు మిర్దాత్ చెప్తున్నారు, దానిని ఎవ్వరూ అంటుకోకూడదు. నువ్వు కూడా ఉంది కదా అని తెరిచి చూసి చదివేస్తామేమో, నో, ముట్టుకోకూడదు దాన్ని. సమయం వచ్చినప్పుడు నా గ్రంథాన్ని తీసుకుని ప్రపంచం కోసం ప్రచురించే నా దూతని పంపుతాను. ఒకసారి నేను ఒక ఎక్స్పీరియన్స్ చూశానండి. నేను ఎక్కడికో ఫ్యాషన్ జర్నీ చేస్తున్నాను. చేస్తా సడన్ గా మేఘాలు ఉంటే దాంట్లోకి ప్రయాణిస్తున్నాను. అక్కడి నుండి నేను సడన్ గా పడిపోతున్నాను, కిందకి పడిపోతున్నాను. పడిపోతా నేను ఒక ప్లేస్ కి అక్కడికి వెళ్ళానన్నమాట. అక్కడ లేచి చూస్తే అక్కడ ఆ శారద వ్యాస మహర్షి విగ్రహం ఉంది అక్కడ. వ్యాస మహర్షి విగ్రహం కింద ఉన్న పీఠంలో దాన్ని డోర్ ని నేను ఓపెన్ చేశాను. దాంట్లో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి అన్నమాట. వాటిని నేను చేతితో తీసుకుని వాటిని చదవబోతే నా తల మీద వచ్చి ఎవరో వచ్చి తల మీద ఇలా కొట్టి నా చేతిలోంచి వాటిని తీసుకుని తిరిగి వాటిల్లో పెట్టేశారు. పెట్టేసిన తర్వాత నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇక్కడ దాకా ఎలా వచ్చాను, వాటిని నేను ఎలా చేతిలోకి తీసుకున్నాను, ఎందుకు తిరిగి వాటిని లోపల పెట్టేశారు అనేది నాకు అర్థం కాల. ఇప్పుడు వెంటనే శారదా మాత వచ్చేసి ఏం చెప్పిందంటే, నేను నీకు వీణ నేర్పిస్తాను అని చెప్పారనమాట. ఇదే ఎక్స్పీరియన్స్ నేను సార్కి చేసినప్పుడు సార్ ఇలా అన్నారు, అప్పో అన్నట్టు. అప్పుడు కూడా నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. కానీ కొన్ని దశాబ్దాల తర్వాత నేను యుఎస్ లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అక్కడ నేను ధ్యానం చేస్తున్నప్పుడు అప్పుడు నాకు అవే తాళపత్ర గ్రంథాలు ఆ పాతాళంలో కనిపించినాయి ఫ్రెండ్స్. దాన్ని రెండు చేతులు పోనిచ్చి నేను బయటికి తీసిన తర్వాత వాటిని ఓపెన్ చేస్తే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క బటన్ ఉంది. అవి 18 ఉన్నాయి. ఆ బటన్ ఒక్కొక్క బటన్ నేను ప్రెస్ చేయగానే అవి మన 18 ఆదర్శ సూత్రాలు. ఆ బటన్ ప్రెస్ చేయగానే అవి ఇట్లా స్ప్రెడ్ అయ్యి రవ్వలుగా అక్కడ ఉన్న గాలిలో నీళ్ళల్లో వాతావరణంలో మొత్తం కలిసిపోయినాయి అన్నమాట. అంటే కొన్ని దశాబ్దాల తర్వాత చేయవలసిన దాన్ని దశాబ్దాల క్రితమే నేను ఓపెన్ చేయబోయాను. ఇది సమయం కాదు అని చెప్పేసి తిరిగి దాంట్లో పెట్టేశారు ఫ్రెండ్స్. ఇలా అన్ని సందర్భాల్లోనూ కూడా మనం అన్నింటినీ కూడా ఓపెన్ చేయకూడదు ఫ్రెండ్స్, మనకి శక్తి ఉన్నా సరే. కానీ ఈయనకి అది కూడా లేదు, దానిని ఓపెన్ చేసి చదివేంత ఈయనకి లేదు. ఈయన ఇంకా చాలా ఎదగాలన్నమాట. అందుకే ఆయన స్పష్టంగా చెప్పారు, దానిని ఎవ్వరూ అంటుకోకూడదు, నువ్వు కూడా సమయం వచ్చినప్పుడు నా గ్రంథాన్ని తీసుకుని ప్రపంచం కోసం ప్రచురించే నా దూతను పంపుతాను. అప్పటి వరకు డైరెక్ట్ గా అతని చేతిలోకి వెళ్ళాలే తప్ప నువ్వు ముట్టుకోకూడదు అని చెప్పారు. నేను ఇస్తున్న గుర్తులతో అతడిని నువ్వు కనుక్కోగలవు. అతడి శిఖరాన్ని రాళ్లవాలులో అధిరోహిస్తాడు. కర్రతో 7 రొట్టెలతో బట్టలన్నీ ధరించి ప్రయాణం మొదలు పెడతాడు. బయలుదేరేటప్పుడు అన్నీ ఉంటాయి అతని దగ్గర. కానీ అతడిని నువ్వు గుహ ముందు కర్ర ఆహారం లేకుండా దిగంబరంగా చైతన్య రహితుడిగా చూస్తావు. అతడు వచ్చే వరకు నువ్వు మాట్లాడలేవు. మనుష్యులను తప్పించుకు తిరుగు. అతడిని చూస్తూనే మౌన చెరసాల నుండి విముక్తుడివి అవుతావు. ఆ గ్రంథం అతడికి ఇచ్చిన తర్వాత నువ్వు రాయిలా మారతావు. ఆ చెరసాల నుంచి నిన్ను నేనే విముక్తుడిని చేస్తాను. ఎదురు చూసే కాలం ఎక్కువ అని నీకు అనిపిస్తే అది ఇంకా ఎక్కువ చేయబడుతుంది. అది తక్కువ అనిపిస్తే ఇంకా తక్కువ చేయబడుతుంది. నమ్ము, ఓర్పుతో ఉండు, నన్ను కూడా కౌగిలించుకున్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్, ఎదురు చూసే కాలం ఎక్కువ అని నీకు అనిపిస్తే అని ఇక్కడ ఎట్లా చెప్తున్నారు అంటే, మనకేదైనా ఇష్యూ ఉంది, దాని నుండి మనం బయటికి రావాలంటే ఇది ఎప్పుడైపోతుందిరా బాబు, ఈ పేడ ఎప్పుడవుతుంది, ఎప్పుడు దీని నుండి నేను విముక్తం అవుతాను అని చెప్పేసి మనం దాని గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, అది ప్రొలాంగ్ అవుతుంది. దాని గురించి ఎంత తక్కువ అనిపిస్తే, అంటే ఎంత తక్కువగా దాని పాటికి దాన్ని వదిలేసి అది అయినప్పుడే అవుతుందిలే అని చెప్పేసి మనం మన శ్వాస మీద ధ్యాస పెట్టే అది ఇంకా తగ్గిపోతుంది అన్నమాట. ఇంకా దానికి బలం ఉండట్లేదు. మనం ఎప్పుడైతే ఆ ఇష్యూ గురించి ఆలోచిస్తాం దానికి బలం పెరుగుతుంది. మనమే నిన్న జరిగిన దాన్ని
పాస్ట్, అది నిన్న అయిపోయింది పాస్ట్. నిన్న అయిపోయిన దాన్ని ఒక మాట ద్వారా కానీ ఒక ఆలోచన ద్వారా కానీ ఇప్పుడు చేసామంటే ప్రజెంట్ లోకి మనమే పట్టుకొస్తున్నాం దాన్ని. కాబట్టి అది ప్రొలాంగ్ అవుతుంది. అందుకే నిన్నటిది నిన్నే వదిలేసి, పత్రిసారి చెప్తారు ఎప్పుడు కూడా, ఎంత మధురంగా చెప్తారు, రాత్ కయ్యితో బాత్ కయ్యి అని చెప్పేసి. దాన్ని అక్కడే వదిలేసి మనం మన శ్వాస మీద ధ్యాస. ఆ ఇంతకు ముందే నిన్న కూడా చెప్పాను, నేను ఫర్గివ్నెస్ అనే దాని గురించి నేను అసలు వెళ్ళను, నేను ఫర్గెట్ అయిపోతానని చెప్తారు. అదే మన సూత్రం కూడా. ఫర్గెట్ అయితే, అది ఫర్గెట్ చేసేస్తే ఇంకా తక్కువ చేయబడుతుంది, అక్కడితో ఆగిపోతుంది, అది ముందుకు రాలేదన్నమాట. మనమే తీసుకొస్తాం కాబట్టి, మనమే వదిలేస్తున్నాం కాబట్టి అది ముందుకు రాలేదు. ఆయన ఇది చెప్పిన తర్వాత నమ్ము, ఓర్పుతో ఉండు అని ఒకే ఒక్క సూచన ఇచ్చి ఆయన నన్ను కూడా కౌగిలించుకున్నాడు అని చెప్పారు ఆయన. ఆ 7 వైపు తిరిగి చేయి ఊపి, సహచరులారా నన్ను అనుసరించండి అన్నాడు. ఎత్తిన తలతో, స్థిరమైన చూపుతో, దూరంలో ఏదో వెతుకుతూ, భూమిని తాకని పవిత్రమైన పాదాలతో, అంటే ఒక సద్గురువు ఎప్పుడు కూడా తన అడుగుజాడల్ని ఉండనివ్వరండి, ఎక్కడా కూడా ఫాలో అవటానికని ఉండనివ్వరు. దానికి వేరే విధానం ఉంటుంది. వారి ముందు వాలులో నడిచాడు. వారు మంచు తెర అంచుకి చేరేసరికి నల్లని మేఘం క్రింద అంచుని చీల్చుకుని సూర్యుడు రావటంతో ఆకాశంలో ధనుస్సు ఏర్పడి వింత కాంతితో వెలిగిపోయింది. గురువుల ఆగమనం ఒక కాంతితో ఉంటుందండి. గురువుల నిష్క్రమణం కూడా ఒక కాంతితో ఉంటుంది అనమాట. కళ్ళు జిగేలమనిపించే ఆ కాంతిని మాటలతో వర్ణించశక్యం కాదు. మాస్టర్ 7 కలిసి పర్వతం నుండి విడిపోయి మంచుపై నడుస్తూ ధనుస్సులోకి, సూర్యుడిలోకి వెళ్తున్నాడా అని అనిపించింది నాకు. ఎంత అద్భుతమైన వర్ణన చూడండి. ఇది ట్రాన్స్లేట్ చేసిన ఆవిడికి మరొక్కసారి కృతజ్ఞతలు. మాస్టర్ 7 కలిసి పర్వతం నుంచి విడిపోయి మంచుపై నడుస్తూ ధనుస్సులోకి, అంటే రెయిన్బో, దాని నుండి రెయిన్బో నుండి సూర్యుడిలోకి వెళ్తున్నాడా అనిపించేలాగా ఉందంట ఆ పొజిషన్. వీలైతే నాకు దీన్ని పిక్చరైజ్ చేయాలని ఉందండి. నన్ను ఒక్కడిని అలా ఒంటరిగా వదిలివేయటం చాలా బాధ కలిగించింది. పగలంతా శ్రమించి పూర్తిగా అలసిపోయిన వాడిలా షమాదం అకస్మాత్తుగా మౌనం వహించాడు. అతడి తల వంగింది, కళ్ళు మూతలు పడ్డాయి, గుండె ఎగిసిపడింది. చాలా సేపటి వరకు అలా దుఃఖిస్తూనే ఉన్నాడు. మనకి ఎవరైతే దారి చూపిస్తున్నారో, నేను మళ్ళీ వచ్చే వరకు నువ్వు ఇక్కడ ఎదురు చూడు అని చెప్పి వెళ్తున్నారు అంటే, ఆ వియోగాన్ని భరించడం అంత తేలికైన విషయం కాదండి. ఇది వరలక్ష్మి మేడం ఎన్నోసార్లు భరించారు. ఆవిడికి తెలుసు ఎప్పుడు ఆయన వెళ్ళిపోతున్నారు అనేది ఆవిడికి మాత్రమే తెలుసు ఫ్రెండ్స్. ఆవిడ చెప్తేనే నాకు కొన్నిసార్లు తెలిసేది, కొన్నిసార్లు నాకు కూడా తెలిసేది. మళ్ళీ వెళ్ళిపోతుంటే చుట్టూ అంతా సంబరాలు జరుగుతూ ఉంటాయి, కానీ మేము మాత్రం దాంట్లో పార్ట్ అయ్యేవాళ్ళం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన నిష్క్రమించబోతున్నారు అనేది మాకు తెలిసేది. వెళ్ళి అక్కడ పని చూసుకుని మళ్ళీ వస్తారు ఆయన, తిరిగి ఆగమనం ఉంటుంది. కానీ అప్పటి వరకు కూడా మేము ఎదురు చూడాలన్నమాట. ఇది ఇది ఈ వియోగం ఏదైతే ఉందో అది తీరే వరకు కూడా చాలా సేపటి వరకు ఆయన దుఃఖిస్తూనే ఉన్నాడు. ఓదార్పు మాటలను నేను వెతుక్కుంటున్న సమయంలో తల ఎత్తి అన్నాడు, అదృష్టానికి ప్రియతముడివి నువ్వు. ఈ దురదృష్టవంతుడిని క్షమించు. నేను చాలా ఎక్కువగా మాట్లాడినట్లున్నాను. వేరే విధంగా ఎలా ఉండగలను? 150 సంవత్సరాలు మౌనం వహించి ఉన్న ఈ నాలుక అవును కాదులతో మౌనాన్ని ఎలా ఛేదించగలదు? ఒక షమాదం, ఒక మిర్దాద్ కాగలడా? ఎలా అవుతాడు? అవలేడు కదా. అది దానికి ఎంతో జరగాలి ఫ్రెండ్స్. అవుతాడు ఒకనాడు, కానీ ఎంతో మార్పు జరగాలన్నమాట, ఎంతో ఎదగాలి. అనుక్షణం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా ఎదగాల్సి ఉంటుంది. ఎదగాలంటే ఆ మార్పులను తట్టుకునే శక్తి కావాలన్నమాట. ఒక షమాదం, ఒక మిర్దాద్ కాగలడా? సోదరా షమాదం, నన్ను ఒక ప్రశ్న వేయని. ఈయన మధ్యలో అడ్డం పడ్డారు. నన్ను సోదరుడని పిలవడం నీలోని మంచితనం. పత్రి సార్ ఎప్పుడు కూడా ఎవరిని కూడా వాళ్ళ ఫిజికల్ అపీరెన్స్ కానీ, ఫిజికల్ బిహేవియర్ కానీ ఆయన
ఎప్పుడు చూడరండి. అంతరంగంగా వాళ్ళు ఏంటి అని చూస్తారు. వాళ్ళ ఆత్మ సౌందర్యం ఎంతవరకు వికసించి ఉంది అని చూస్తారు. వికసిస్తే దాన్ని వికసించినంత వరకు దాన్ని అప్రిషియేట్ చేస్తారు. ఇంకా అది బ్లాక్స్ లో ఉంది అంటే దాని నుండి ఎలా బయటికి రావాలో సూచనలు ఇస్తారు ఆయన. ఎవరిని కూడా ఆయన క్రిటిసైజ్ చెయ్యరు, కామెంట్ చెయ్యరు, జడ్జి చెయ్యరు. అది ఆయన డిక్షనరీలో లేదు ఫ్రెండ్స్. ఇలా ఎవరైనా చెప్తున్నారు అంటే ఆయన ప్రేమని పంచుకోలేని వాళ్ళ మందభాగ్యతనం, అంతే ఫ్రెండ్స్. నన్ను సోదరుడని పిలవడం నీలోని మంచితనం. నా ఒకే ఒక్క సోదరుడు చాలా సంవత్సరాల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి నన్ను ఎవ్వరూ అలా పిలవలేదు. నీ ప్రశ్న ఏమిటి అని అడిగారు. మిర్దాద్ చాలా గొప్ప బోధకుడైనప్పటికీ ఈ రోజు వరకు ప్రపంచం అతడిని గురించి కానీ అతడి 7 సహచరుల గురించి కానీ వినలేదు. అలా ఎందుకు జరిగింది? నిజంగా ఫ్రెండ్స్, ఈ బుక్ వచ్చే వరకు కూడా మిర్దాద్ అనే గురువు ఉన్నాడని తెలియదు ఫ్రెండ్స్ ఎవరికి కూడా. ఇండియాలో అయితే తెలియదు. చాలా మంది మాస్టర్స్ పత్రి సార్ తీసుకొచ్చే వరకు కూడా ప్రపంచంలో వీళ్ళు ఉన్నారని తెలియదు ఫ్రెండ్స్. అదే ఈయన అడుగుతున్నారు. మిర్దాద్ చాలా గొప్ప బోధకుడైనప్పటికీ ఈ రోజు వరకు ప్రపంచం అతడిని గురించి కానీ అతడి 7 సహచరుల గురించి కానీ వినలేదు. అలా ఎందుకు జరిగింది అని అడుగుతున్నారు. మిర్దాద్ సమయం కోసం చూస్తున్నాడేమో. మరి ఆయన 7 సంవత్సరాలు వెయిట్ చేసి 8వ సంవత్సరంలో కదా బద్దలు కొట్టారు ఆర్క్ను మార్చడానికి, ఆర్క్ భారాన్ని దించడానికి. మిర్దాద్ సమయం కోసం చూస్తున్నాడేమో, వేరే పేరుతో బోధిస్తున్నాడేమో. ఒక్క విషయం నేను గట్టిగా చెప్పగలను. ఆర్క్ను మార్చినట్లుగా మిర్దాద్ ఈ ప్రపంచాన్ని మారుస్తాడు. ఫ్రెండ్స్, పత్రి సార్ భౌతిక శరీరంతో ఉండంగా కూడా కొన్ని ప్లేసెస్ లో కొంతమంది పత్రి సార్ని భౌతిక శరీరంతో చూశారు ఫ్రెండ్స్, నార్త్ ఇండియాలో. అలానే ఎవరికి గురువుకి ఏదైనా సాధ్యమే. మిర్దాద్ వేరే పేరుతో బోధిస్తున్నాడేమో. ఒక్క విషయం నేను గట్టిగా చెప్పగలను. ఆర్క్ను మార్చినట్లుగా మిర్దాద్ ఈ ప్రపంచాన్ని మారుస్తాడు. చాలా కాలం క్రితమే అతడు చనిపోయి ఉండాలి కదా అని అడిగారు ఈయన. మిర్దాద్ చావడు. అతడు మృత్యువు కన్నా బలవంతుడు. చావు లేదు, మరణం లేదు అని చెప్పేసి ఘంటాపథంగా పత్రిజీ మొత్తుకున్నారు ఫ్రెండ్స్. మరణం ఉంది అని నమ్మే వాళ్ళు మరణిస్తారు. లేదు మరణం అని నమ్మే వాళ్ళు, విశ్వసించే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. ఇది సత్యం ఫ్రెండ్స్. మిర్దాద్ చావడు. అతడి మృత్యువు కన్నా బలవంతుడు. ఆర్క్ని నాశనం చేసినట్లుగా అతడు ప్రపంచాన్ని నాశనం చేస్తాడని సూచిస్తున్నావా? కాదు, కానే కాదు. ఆర్క్ యొక్క బరువును దించినట్లే ప్రపంచం యొక్క బరువును దించుతాడు. తప్పుడు అభిప్రాయాల మాటున అసలు వెలుగును దాచి అంధకారంలో దుఃఖిస్తున్న మాలాంటి వారి కోసం శాశ్వతమైన వెలుగును ప్రసాదించే దీపాన్ని మళ్ళీ వెలిగిస్తాడు. అదే శ్వాస మీద ధ్యాస అనే మార్గం ద్వారా, అప్పో దీపో భవ అనే చిట్ట చివరి సందేశం ద్వారా 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు ఇచ్చి వెళ్ళినటువంటి సందేశాన్ని 2500 సంవత్సరాల తర్వాత మైత్రేయ బుద్ధుడిగా అవతరించి ఆది గురువు పత్రిజీ అందించినటువంటి సందేశం ఫ్రెండ్స్. శాశ్వతమైన వెలుగును ప్రసాదించే దీపాన్ని మళ్ళీ వెలిగిస్తాడు. అదే ఈ దీపం ఫ్రెండ్స్. మనుష్యులు తమలో దేనిని ధ్వంసం చేసుకుంటున్నారో దానిని మళ్ళీ నిర్మిస్తారు. మనుషులు తమలో దేనిని ధ్వంసం చేసుకుంటున్నారంటే వారి పట్ల వారికి ఉన్న విశ్వాసాన్ని ధ్వంసం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. అన్నిటి మీద డిపెండ్ అవుతున్నారు. డబ్బు మీద, భౌతికమైన చదువుల మీద, ఉద్యోగాల మీద, పరువు ప్రతిష్టల మీద, వీటి మీద, అన్నిటి మీద, సమాజం మీద, నలుగురు ఏమనుకుంటారో అనే అభిప్రాయాల మీద, వాళ్ళ కామెంట్స్, జడ్జిమెంట్స్ మీద, వీటి మీద నమ్ముతున్నారు. వారి విశ్వాసాన్ని పెట్టుకుంటున్నారే తప్ప వారి మీద వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని వారు ధ్వంసం చేసుకున్నారు ఫ్రెండ్స్. ఆ విశ్వాసాన్నే తిరిగి నిర్మించారు ఆది గురువు పత్రిజీ. ఆయన గ్రంథం త్వరలో నీ చేతులలో ఉంటుంది. అది చదివి జ్ఞానాన్ని పొందు. ఇక నేను ఆలస్యం చేయకూడదు. నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే వేచి ఉండు. నువ్వు నాతో రాకూడదు అని చెప్పారు ఆయన. ఈ రోజు కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఫ్రెండ్స్ ఎపిసోడ్.
ఆశ్చర్యంతో అసహనంతో ఉన్న నన్ను వదిలి హడావిడిగా బయటికి వెళ్ళాడు. నేను కూడా బయటికి అడుగు వేశాను. లోయ అంచు వరకు మాత్రమే వెళ్ళాను. అద్భుతమైన గీతలతో రంగులతో నా కళ్ళ ముందు పరుచుకున్న ఆ దృశ్యం నన్ను ఎంతగా ఆకర్షించిందంటే నేను పూర్తిగా కరిగిపోయి కనిపించని ఒక తుంపరగా మారి దూరంగా ప్రశాంతంగా మసక తెర కప్పినట్లున్న సముద్రం మీద కొండల పైన వంగుతూ ఎగిరిపోతూ తీరం నుంచి వేగంగా పై ఎత్తు పల్లాలతో నిండిన ఆ శిఖరం కొండలపైన, అంటే మనం దూరం నుండి చూస్తే కొండ శిఖరాగ్రం ఇలా ఉంటది ఫ్రెండ్స్, ఇలా ఉంటది, ఎక్కుతూ దిగుతూ ఇలా ఉంటది అనమాట. ఇలా ఉండదు కదా కొండ శిఖరాలు ఉన్నప్పుడు, ఎక్కాలి, ఎక్కుతాయి దిగుతాయి, ఎక్కుతాయి దిగుతాయి, ఇలా ఉంటాయి కదా, అలా అనమాట. కొండలపైన వంగుతూ ఎగిరిపోతూ, అంటే కిందకు వంగుతూ తిరిగి పైకి ఎగిరిపోతూ తీరం నుంచి వేగంగా పై ఎత్తి పొలాలతో నిండిన ఆ శిఖరం కొండల పైన, పచ్చని భూమి పైన నిర్మించబడిన ప్రశాంత నివాసాల పైన, కొండల మధ్య కదలకుండా ఇరుక్కున్న పచ్చని లోయల పర్వతాల గుండెల నుంచి జాలువారే నీటిలో దాహార్తి చల్లార్చుకునే పచ్చని లోయలు, ఆ లోయలలో పొదగబడినట్లున్న కనిపిస్తున్న మనుష్యులు, పచ్చిక మేస్తున్న పశువుల పైన, కాలంతో పోటీ పడి పర్వతాల గుర్తుగా మిగిలిపోయిన కనుమల పైన, కొండ చర్యల పైన, నిశ్చేతనంగా ఉన్న పిల్లగాలిలోకి, నీలి రంగు ఆకాశంలోకి, బూడిద రంగులో ఉన్న భూమిలోకి, అన్నింటిలోనూ ఐక్యం అయిపోయాను అనిపించింది ఒక్క క్షణం. ఎంత గొప్ప అనుభూతి అండి! ఇటువంటి దాంట్లోకి ఇటువంటి సమాచారం విన్న తర్వాత ఆ గ్రంథాన్ని అందుకోబోయే ముందు ఈయన ఒక్కసారి బయటికి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు తనకి తాను తుంపరగా మారి వీటిలన్నింటిలోనూ ఏదైతే వర్ణించారో వాటన్నింటిలోనూ ఐక్యమైపోయినట్టుగా అనిపించిందంట ఫ్రెండ్స్ ఆయనకి. అటు ఇటు తిరిగిన నా కళ్ళు వాళ్ళ దగ్గర నిలిచినప్పుడు క్షమాదం, అతడు నిర్లజ్జగా తనను గురించి చెప్పిన కథనం, మిర్దాద్, అతడి గ్రంథం అన్ని గుర్తుకొచ్చినాయంట ఈయనకి. ఒకదానిని వెతకడం కోసం నేను యత్నిస్తే అదృశ్య హస్తం నన్ను సిద్ధపరిచింది వేరొక దాని దగ్గరకు తీసుకువెళ్ళడానికి అనుకుంటే ఆశ్చర్యం వేసింది. నా హృదయంలో దానిని స్తుతించాను. ఎవరిని? అదృశ్య హస్తాన్ని. మనం ఒకటి నేర్చుకుంటున్నామంటే ఒక దాని గురించి నేర్చుకుంటున్నామని మనం అనుకుంటాం ఫ్రెండ్స్. మనం ఒక కష్టం పడుతున్నామంటే ఒక దాని గురించి పడుతున్నామని అనుకుంటాం. కానీ దాని వెనకున్న అసలైన కారణం వేరే ఉంటుంది ఫ్రెండ్స్. అదే ఈయన చెప్తున్నారు. నేను ఒకదానిని వెతకటం కోసం నేను వచ్చాను. అంటే ఈ పైన శిఖరాగ్రం పైన దీంట్లో ఆల్టర్ పీక్ ఎలా ఉంటుంది, దాంట్లో ఎవరున్నారు, ఎందుకున్నారు, ఎలా ఉంటారు అనేది చూడటం కోసం నేను ప్రయాణం చేశాను అనుకుంటున్నారు ఆయన. కానీ అక్కడికి అది వేరే దాని కోసం, దాని ఉద్దేశం వేరే ఉంది, వేరే దగ్గరకు తీసుకువెళ్ళడానికి అనుకుంటే ఆశ్చర్యం వేసింది ఆయనకి. దేని కోసం ఏది జరుగుతుంది అనేది తెలిసి ఆశ్చర్యం వేసింది. నా హృదయంలో దానిని, ఆ దృశ్య హస్తాన్ని స్తుతించాను. సన్యాసి తిరిగి వచ్చి కాలగదిలో పచ్చగా ఆయన గుడ్డలు కట్టబడి ఉన్న ఒక చిన్న పార్సెల్ ను నా చేతికి అందించాడు. ఇప్పటి నుంచి నా నమ్మకమే నీ నమ్మకం. నీ నమ్మకానికి కట్టుబడి ఉండు. ఇప్పుడు నా రెండవ ఘడియ సమీపిస్తోంది. నా చెరసాల తలుపులు నన్ను స్వీకరించడానికి తెరుచుకుంటున్నాయి. నేను లోపలికి వెళ్ళగానే అవి మూసుకుంటాయి. అవి ఎంతకాలం మూసుకుని ఉంటాయో ఒక్క మిర్దాద్ మాత్రమే చెప్పగలడు. అందరి స్మృతుల నుంచి త్వరలోనే మిర్దాద్ తుడిచివేయబడతాడు. తుడిచివేయబడడం ఎంత బాధాకరం! ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను? మిర్దాద్ స్మృతి నుంచి ఏది తుడిచివేయబడదు. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. అందరి స్మృతుల నుంచి మిర్దాద్ తుడిచివేయబడొచ్చుగాక, కానీ మిర్దాద్ స్మృతుల నుంచి ఏది తుడిచివేయబడదు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అంటే పత్రిసారిని అందరూ మర్చిపోవచ్చు గాక, కానీ పత్రిసారి ఎవరిని మర్చిపోరు ఫ్రెండ్స్. నా దృష్టిలో మీరు ఉండాలి కదా అని చెప్పేవాడు ఆయన ఎప్పుడు కూడా. వన్స్ ఆయన దృష్టిలోకి వెళ్ళే వాళ్ళు తుడిచివేయబడరు అనేది సత్యం ఫ్రెండ్స్. కొంతసేపు మౌనంగా ఉండి ఆ తరువాత తలెత్తి కన్నీటితో మసక కళ్ళతో నా వైపు చూసి సరిగ్గా వినిపించకుండా గుసగుసగా అన్నాడు. ఇప్పుడు నువ్వు ప్రపంచంలోకి వెళ్తావు. నీ నగ్నత్వాన్ని ప్రపంచం అసహించుకుంటుంది. దాని ఆత్మనే అది చిక్కి బట్టలతో చూపుతుంది. అంటే ప్రపంచం నగ్నత్వాన్ని భరించలేదు.
నా బట్టల ఉపయోగం ఇక నాకు లేదు. నేను గుహలోకి వెళ్ళి బట్టలు విప్పేస్తాను. షమాదంకి తప్ప వేరెవ్వరికి పొసగవు. అంటే అప్పటిదాకా ఏదైతే ఉందో బట్ట అంటే ఇక్కడ ఫిజికల్ బాడీ కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. అది వేరెవ్వరికి కూడా పొసగవు, అంటే సూట్ అవ్వవు. అయినా వాటితో నేను అభిత్వాన్ని కప్పుకో. అవి నిన్ను చిక్కుల కష్టాల పాలు చేయకుండా ఉండుగాక అనేసి చెప్తున్నారు ఆయన. అతడి ప్రతిపాదనపై నేను ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఆనందంతో కూడిన మౌనంతో అంగీకరించాను. సీనియర్ మఠాధిపతి బట్టలు విప్పడానికి గుహలోకి వెళ్ళినప్పుడు ఆ గ్రంథాన్ని విప్పాను. తడబడుతూ వ్రాత ప్రతులను నింపాను. అంటే ఒక మహాగ్రంథం చదవడానికి రెడీ అయ్యే ముందు దానిలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది మనల్ని టచ్ చేసినప్పుడు మనకి తెలియకుండా మన బాడీలో వైబ్రేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలా తడబడ్డాలి. తడబడుతున్న చేతులతో వ్రాత ప్రతులను తిప్పాను. మొదటి పుట దగ్గరే ఆగిపోయి చదవడానికి ప్రయత్నించాను. చదువుతూ అందులో పూర్తిగా నిమగ్నమైపోయాను. బట్టలు వదిలాను, వచ్చి వేసుకో అని అతను పిలుస్తాడని ఎదురు చూశాను. నిమిషాలు గడిచాయి కానీ అతడు నన్ను పిలవలేదు. గుహలోకి చూసిన నాకు దాని మధ్యలో అతడి బట్టల గుట్ట కనిపించింది. కానీ అతడు లేడు. ఇంకా పెద్దగా అతడిని పిలిచాను. సమాధానం లేదు. నేను భయపడ్డాను, ఆశ్చర్యపడ్డాను. నేను నిలబడి ఉన్న ఇరుకైన ప్రవేశ ద్వారం తప్ప వేరే దారి లేదు. నిస్సందేహంగా ఆ ద్వారం నుంచి అతడు బయటికి వెళ్ళలేదు. అతడు దెయ్యం కాదు కదా, ఈయనకో డౌట్ వచ్చింది. కానీ అతడి శరీరాన్ని నా చేతులతో తాకాను. అంతేకాక నా చేతుల్లో గ్రంథం, గుహలో బట్టలు ఉన్నాయి ప్రూఫ్ గా. ఒకవేళ అతడు ఆ బట్టల క్రింద ఉన్నాడా? నేను వెళ్ళి ఒక్కొక్కటి పైకి ఎత్తి చూస్తూ నన్ను నేనే ఎగతాళి చేస్తున్నాను. ఎందుకంటే లావుగా ఉన్న అతడిని ఇలాంటి కుట్టలు ఎన్నున్నా గానీ కవర్ చేయలేవు. వివరించడానికి వీలు కాని రీతిలో అతడు గుహలో నుంచి అగాధంలోకి పడిపోలేదు కదా, డౌట్ వచ్చింది ఆయనకి. ఆ ఆలోచన వస్తూనే బయటికి పరిగెత్తాను. గుహ అంచున ఉన్న పెద్ద రాయిని చూడగానే ఆగిపోయాను. అంతకు ముందు ఆ రాయి అక్కడ లేదు. ముఖంలో మనిషి పోలిక, మోటుగా ఉన్న అవయవాలు, పైకెత్తిన విశాలమైన గడ్డం, గట్టిగా బిగించిన దవడలు, నోరు, ఉత్తరం వైపు శూన్యంలోకి ఓరగా చూస్తున్న కళ్ళతో వంగి ఉన్న పశువులా ఉంది ఆ రాయి. కొన్ని రాళ్లను చూస్తుంటే కొన్ని షేప్స్ లో కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఏ రాయిని కూడా మనం టచ్ చేసి చూస్తే మనకి దాని నుండి ఏమైనా సమాచారం లభించవచ్చు, లభించకపోవచ్చు ఫ్రెండ్స్. ట్రెక్కింగ్స్ కి వెళ్ళినప్పుడు మాత్రం ప్రత్యేకించి మన దారిలో కనిపిస్తున్న వేటినైనా, చెట్లు కావచ్చు, రాళ్ళు కావచ్చు, నీరు కావచ్చు, దేన్నైనా కానీ మనం టచ్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఏదైనా తెలిస్తే తెలుస్తుంది దాని గురించి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. కానీ మనం దాన్ని వెళ్ళి అలా వచ్చేయకూడదు. సహచరులందరిలోకి అతి చిన్నవాడైన నరోండా వ్రాసిన మిర్దాద్ గ్రంథం ఇది. జయించాలన్న తీవ్రమైన కోరిక ఉన్న వారి పాలిట సంకేత సూచక దీపం. మిగిలిన వారంతా దీని గురించి జాగ్రత్త పడండి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంతటితో ఈ గ్రంథ సంరక్షకుడు అనే ఈ చాప్టర్ పూర్తయిందండి. మనం 3వ చాప్టర్ లోకి నెక్స్ట్ ఎపిసోడ్ లో వెళ్తాము. ఎందుకంటే ఈ ఎపిసోడ్ చాలా కొంచెం పెద్దది, దీనిని జీర్ణించుకోవటానికి మనకు టైం కావాలి. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ చాప్టర్ లోకి మనం వెళ్దామండి. అది మిర్దాద్ తన ముసుగు తొలగించడం, ముసుగులు గురించి, ముద్రల గురించి వ్యాఖ్య అండి ఆ చాప్టర్ పేరు. ఒక మనిషి నుంచి తాను దైవం అని తెలుసుకుని ఆ దైవత్వాన్ని స్పర్శించి దైవం మనిషి రూపంలో ఎలా జీవించాలో ఆ విధంగా జీవించి చూపించి అందరికీ అంతటి అద్భుతమైన మహాభాగ్యాన్ని శ్వాస మీద ధ్యాస అనే సింపుల్ టెక్నిక్ ద్వారా ప్రసాదించినటువంటి ఆదిగురు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతతో, నా తండ్రి నా సర్వస్వం అయినటువంటి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలతో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్.